హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు తెలుగు గర్ల్ వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ ఏమంటే, లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్. మేము మహాశివరాత్రి రోజు కృష్ణేశ్వర టెంపుల్ కోసం అయితే స్టార్ట్ అయ్యింటాం కదా, దాని కంటిన్యూషన్. సో ఇక్కడైతే ఎల్లోరాకి అయితే మేము ఇక్కడ రీచ్ అయిపోయినాం. సో ఇక్కడైతే ఒక 5 మినిట్స్లో అయితే ఇక్కడ ఏమంటే మనం గుడి దగ్గరికి అయితే వెళ్తాము. సో ఇది 12th జ్యోతిర్లింగం అనేది మీకు అయితే చెప్పా కదా. సో కృష్ణేశ్వర టెంపుల్ ఇదేమంటే సంభాజీనగర్ డిస్టిక్లో ఉంది ఈ సిటీ. సో ఎల్లోరా సిటీ. ఇక్కడ ఏమంటే కేవ్స్ కూడా అయితే చాలా ఫేమస్ ఉన్నాయి. ఇవి సంభాజీనగర్, ఔరంగాబాద్ సిటీలో. సో ఇక్కడ చూడండి, ఇక్కడ విశ్వకర్మ టెంపుల్ ఉంది. అక్కడ ఏమంటే పెద్ద పిండం అయితే చూసారా, అది నైట్కి ఏమంటే లైట్స్ గింట వేస్తారు. చాలా అయితే చూడడానికి చక్కగా ఉంటుంది పిండం. సో ఇక్కడైతే మేము చూసారా రీచ్ అయిపోయినాం. చాలా ఇక్కడ రష్ ఉంది. సో ఇది 12th జ్యోతిర్లింగం కదా. సో ఇదేమంటే మోస్ట్ పవర్ఫుల్ ప్లేస్. ఇప్పుడు ఏమంటే ఈరోజు శివాలయంలో అయితే చాలా రష్ అయితే ఉంటుంది. సో కానీ ఇక్కడైతే స్పెషల్లీ చాలా అయితే రష్ ఉంటుంది. సో 12th జ్యోతిర్లింగం కదా. సో ఇక్కడైతే మేము కార్ అయితే చాలా దూరంలో పార్క్ చేసేసాము. సో రష్ అయితే చాలా ఉంది. ఇక్కడ ఏమంటే 2 lakh అయితే భక్తులు అయితే వచ్చారన్నారు సో దర్శనానికి. సో మన అక్కడ వాళ్ళు కూడా అయితే చాలా వచ్చారు. సో ఇక్కడైతే జాతర కూడా అయితే మంచిగానే సెట్ అయింది. ఇక్కడ మనం ఇక్కడ షాపింగ్ కూడా చేయొచ్చు. సో వెళ్తూ ఉండగా అయితే షాపింగ్ చేద్దాము. సో ఇక్కడ వేరే స్టేట్ నుంచి అయితే మంది అయితే వచ్చారు, అంటే భక్తులు వచ్చారు. సో ఇక్కడ మేము ఎక్కడికైనా వెళ్ళాలనేది చూస్తున్నాం. రష్ అయితే చాలా ఉంది. ఇక్కడైతే మనం దేవుడికి ఎక్కేయడానికి అయితే చాలా ఇక్కడైతే పువ్వులు గింట బేల్పత్రి సో అవన్నీ ఉన్నాయి. సో మేమైతే ఇక్కడ డైరెక్ట్ దర్శనానికి అయితే వెళ్ళాం. దర్శనం అయితే చాలా మంచిగా జరిగింది. చాలా రష్ ఉండే కానీ చాలా ఈజీగా అయితే విఐపి దర్శనం అయితే మేము చేసుకున్నాము. సో ఇక్కడైతే ఫొటోస్ తీసుకుంటాం. ఇదే మెయిన్ టెంపుల్ మీరు చూస్తున్నారు బ్యాక్ సైడ్. సో చూడండి, అది మెయిన్ టెంపుల్. మీరు కూడా దండం పెట్టుకోండి. ఇది మోస్ట్ పవర్ఫుల్ ప్లేస్ ఇది. సో ఈరోజు ఇలాంటి ప్లేస్లో అంటే ఈ టెంపుల్ దర్శనం అవ్వడం అంటే చాలా శుభం కదా ఫ్రెండ్స్. సో అయితే పీస్ఫుల్గా అయితే అనిపిస్తుంది. మాకైతే ఇట్లా హాయిగా అనిపించింది. సో ఈరోజు ఇక్కడైతే దర్శనం అయిపోయిందని. సో ఇక్కడైతే కొన్ని ఫొటోస్ తీసుకుంటున్నాం. సో ఇక్కడ అందరూ అయితే తెలుగు అయితే మాట్లాడుతున్నారు. సో మన బ్యాక్ సైడ్కి అయితే ఉన్నారు కదా, వాళ్ళంతా తెలుగే మాట్లాడుతున్నారు. సో నేను అక్క ఇక్కడైతే ఫొటోస్ తీసుకున్నాం. సో బావ విశాఖ అయితే ఇంకా దర్శనానికి వెళ్ళారు. వాళ్ళు వచ్చినక్కడైతే ఫొటోస్ అయితే తీసుకొని ఇక్కడైతే స్టార్ట్ అయిపోయాము. సో ఇక్కడైతే ప్రసాదాలు కూడా ఇస్తున్నారు. అంటే ఈరోజు ఉపవాసం ఉంటుంది కదా, ఫాస్టింగ్. సో ఇక్కడ సాబుదానాన్ని ఇస్తారు, అంటే సగ్గు బియ్యం కిచిడి ఉంటుంది కదా, దాన్ని ఉప్మా లాగా చేసి అయితే ఈరోజు ఇస్తారు. సో ఫాస్టింగ్ ఉన్న అక్కడ నుంచి అయితే ఇక్కడ అదే ఇస్తారు. సో చూడండి రష్ ఎంత పెద్ద లైన్ ఉంది ఇక్కడ. ఇవైతే చాలా పెద్దది ఉంది. సో మాదైతే దర్శనం అయిపోయింది. సో ఇక్కడ అందరూ అయితే ప్రసాదాలు తింటున్నారు. మేము కూడా అయితే బయట వచ్చేది ఏమంటే టెంపుల్ బయట ఏరియా. సో ఇక్కడ కూడా అయితే ఒక టెంపుల్ ఉంది, అక్కడ దర్శనం తీసుకొని అయితే కూర్చున్నాం ఇక్కడ. సో ఇక్కడ కూడా ఏమంటే ప్రసాదాలు ఇస్తున్నారు. సో అవి తీసుకొని అయితే మేము కొంచెం అయితే అందరం తినేసాము. సో ఇక్కడ చూసారు ఇప్పుడు చిట్టి పొట్టి గ్యాంగ్ అయితే వాళ్ళిద్దరు ఏమంటే అన్నయ్య తమ్ముడు. సో సేమ్ డ్రెస్ అయితే వేసుకున్నారు. మహాకాళి ఇట్లా అయితే ప్రింట్ ఉంది దాని మీద. ఓం నమ శివాయ మన ఓం నమ శివాయ మన ఓం నమ శివాయ సాక్షు ఓం నమ శివాయ हर हर महादेव. तुला हुशार म्हणे तूच पागल. ओम नम शिवाय हर हर महादेव असं म्हण ना. సో టెంపుల్కి కూడా వచ్చిన. సో వాళ్ళు ఏమంటే మొబైల్స్లోనే బిజీ ఉన్నారు. సో ఇక్కడ మాకు ప్రసాదాలు ఇచ్చారు కదా, అది కొంచెం అయితే ఇక్కడ తింటున్నాము. సో రష్ చూసారా ఫ్రెండ్స్, చాలా అయితే ఉంది. సో ఈ ప్రసాదం సో ఎన్నో బాండీలలో అయితే చేసి అయితే పంచుతున్నారు. సో పొద్దున నుంచి అయితే ప్రసాదాలు అంటే పంచుతున్నారు. వేడిగా అయితే వస్తూనే ఉన్నాయి. సో ఇక్కడైతే మేము ఏమంటే ప్రసాదం తినేసి ఇక్కడ స్టార్ట్ అయినాం. గుడి వెయిట్ వచ్చినాం. అక్క అయితే కుంకుమ చందనం సో భస్మ గింట ఉంటాయి కదా, సో అవి అయితే ఇక్కడ తీసుకుంటుంది. సో గుడికి వచ్చినప్పుడు అయితే అమ్మ చెప్తుంది కదా, కుంకుమ అయితే తప్పకుండా తీసుకోవాలని. సో అలానే రిటర్న్ రావద్దు. సో అందుకైతే తీసుకున్నాం. సో ఇక్కడ జాతర అయితే మంచిగానే ఉంది. సో కానీ మేమేమి తీసుకోలేదు. సో ఒకటి అంటే ఇక్కడ ఏమంటే మేము అగరబత్తీల ప్యాకెట్స్ తీసుకున్నాము. సో ఇక్కడ ఏమంటే మంచిగా ఉండే ఆఫర్స్లో. సో ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం. మళ్ళీ ఏమంటే ఇక్కడ సాయిబాబా గుడి కూడా ఉండే. సో ఈ గుడి ఏమంటే సో ఇక్కడనే సిటీలోనే ఉంది. అండ్ ఇది కొత్తగా అయితే కట్టించారు. సో ఇది మన లెక్క అయితే స్ట్రక్చర్ ఇచ్చారు దీనికి. సో అందుకే మనకు కూడా వచ్చే దీనికి ఏమంటే డిజైన్ చేశారంట. సో అందుకే ఫస్ట్ టైం ఇలాంటి గుడి అయితే ఇక్కడ కనిపించింది మన లెక్క డిజైన్ది. సో ఇక్కడ కూడా మేము దర్శనం తీసుకున్నాము. సో ఇక్కడ సాయిబాబా సో స్వామి సమర్థ దత్తాత్రేయ అండ్ ఇక్కడ గజానన మహారాజ్ది కూడా. సో ఈ బ్యాక్ సైడ్కి అయితే ఫొటోస్ పెట్టారు. సో చూడండి, సో చాలా బాగా అయితే దీనికి మంచిగా నీట్గా ఉంచారు. సో చాలా మంచిగా కూడా కట్టారు. సో ఇక్కడైతే
దర్శనం తీసుకున్నాం ఇక్కడ కూడా. సో ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఏమంటే ప్రసాదాలు ఇస్తున్నారు. సో ఇక్కడ ఏమంటే అందరూ ఇప్పుడు మహాశివరాత్రి రోజు అయితే ఉపవాసమే చేస్తారు. సో రేపటి వరకు అయితే ఫాస్టింగ్ ఉంటారని. సో ఇక్కడ ఎక్కడైనా సాబుదానాన్ని ఇస్తారు, అంటే సగ్గు బియ్యం. సో ఇదైతే మనం ఏమంటే పొటాటో, సాబుదానా, పచ్చిమిర్చి ఉంటాయి కదా, వీటితోనైతే ఉప్మా లెక్క చేస్తారు. అదే తినవచ్చు మనం. ఇక్కడ ఫ్రూట్స్ అండ్ ఇక్కడ జ్యూస్ గింట తాగొచ్చు. సో ఫాస్టింగ్ అందరి చిన్నోళ్ళు అయితే పెద్దోళ్ళ దాకా అయితే అందరూ ఫాస్టింగ్ చేస్తారు. అందుకే అయితే ఇక్కడ ఏమంటే ప్రసాదాలు కూడా అదే ఇస్తున్నారు. సో మేము కూడా ఇక్కడ ఏమంటే పంచుతున్నారని తీసుకొని అయితే ఇక్కడైతే తింటున్నాం. సో అక్కడ మెయిన్ గుడిలో కూడా కొంచెం కొంచెం అందరం అయితే ప్రసాదం తిన్నాం. సో ఇక్కడైతే అందరికి ఇస్తున్నారని అయితే సో ఇక్కడైతే మేము తెచ్చుకొని తింటున్నాము. సో ఇక్కడ ప్రసాదాలు ఎంత టేస్టీగా అంటే ఉంటాయి కదా దేవుని. సో చాలా టేస్టీగా ఉంటాయి. ఎలా చేసినా కూడా టేస్టీగా అయితే అనిపిస్తుంది. మనం ఇంటికాడ ఎన్ని ఇంగ్రీడియంట్స్ వేసినా కూడా సో అంత టేస్టీగా మనకు రావు. సో ఇక్కడైతే సో చూడండి బాగా నలిగింట. సో అక్కడైతే ప్రసాదాలు తీసుకొని తింటున్నారు. ఈ పొట్టర్లు ఏమంటే లడ్డూస్ ఇచ్చారు. సో ఉపవాసం లడ్డూస్ ఉంటాయి కదా, అవి అయితే తింటున్నారు. సో చూడండి ఇక్కడ వీడియో తీస్తున్నాను. సో ఇంకా ఎలా చేస్తున్నాడు చూడండి, ఓవర్ యాక్టింగ్ చేస్తాడు కదా. సో వీడి పేరు ఏమంటే సమర్థ అండ్ ఇంకా పెద్దోడి పేరు సాక్షం. సో ఆ అక్క ఉంది కదా మన తెలుగు వాళ్ళ అక్క. సో వాళ్ళ ఇద్దరు అబ్బాయిల వాళ్ళకి. సో ఇక్కడ విశాఖతోనైతే చాలా అల్లరి చేస్తాడు. సో చూడండి ఎలా ఫైట్ చేస్తున్నాడు. విశాఖ చూడంగానే హిందీలో అయితే డైలాగ్స్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. సో హిందీలో మాట్లాడతాడు. సో ఇలా దానితోనైతే ఫైట్ చేసినట్టయితే చేస్తాడు. సో చాలా అల్లరి ఉంటుంది వాళ్ళు ఇద్దరు కలిసి అంటే. సో విశాఖ చూడంగానే వాడేమంటే దగ్గర వచ్చి సో ఇలా అయితే అల్లరి చేస్తాడు. సో ఇక్కడ మేమైతే చెరుకు రసం తాగడానికి అయితే ఇక్కడ ఆగేసాము. సో ఇక్కడ ఏమంటే చాలా అయితే చెరుకు అయితే పండుతుంది కదా. సో చెరుకు రసం ఇప్పుడు ఏమంటే జనవరి నుంచి అయితే ఇక్కడ స్టార్ట్ అయిపోయింది చెరుకు రసం. సో ఇక్కడైతే ఏమంటే బాగా హైడ్రేటింగ్ ఉంటుందండి, అయితే తాగడానికి అయితే ఆగేశారు. సో నేను విశాఖ అయితే తాగలేదు. సో అందరైతే తాగారు. సో ఈ పిల్లలు ఏమంటే ఇక సక్షం సమర్థన కదా, వాళ్ళు ఏమంటే నాకు 2 గ్లాస్ 3 గ్లాస్ కావాలని అయితే అంటున్నారు. సో ఇక్కడైతే మేము చాలా అయితే మంచిగా ఈరోజు అయితే ఎంజాయ్ చేసినాం. సో ఇక్కడ ఇంత మంచి ప్లేస్ అయితే దర్శనం అయితే చేసాము. సో ఇంత పవర్ఫుల్ ప్లేస్ అయితే సో ఈరోజు దర్శనం అవ్వడం అంటే చాలా మంచిది కదా. సో మాకైతే చాలా పీస్ఫుల్గా అండ్ హ్యాపీగా అనేది అనిపిస్తుంది. సో ఒకటి ఉంటుంది కదా, దేవుడి దర్శనం చేసాగానే అయితే పాజిటివ్ ఎనర్జీ అయితే మన వాళ్ళు వచ్చినట్టు అయితే అనిపిస్తుంది కదా. సో మాకు అలానే ఫీల్ అవుతుంది. సో ఇక్కడ అయితే చెరుకు రసం అయితే వచ్చేసింది ఫ్రెష్గా. సో ఇక్కడ చూడండి ఇదేమంటే ఒక్కటే సిప్లో మొత్తం అయితే తాగేస్తాను అంటున్నాడు. సో చూడండి గ్లాస్ ముఖంకి అయితే పెట్టి అయితే తీయనలేదు. సో ఇక్కడైతే అందరం నమ్ముతున్నాం వాడు తాగుతుంటే. సో చూడండి ఒక్కటే సిప్లో మొత్తం తాగేస్తున్నాడు. సో ఇక్కడ బుడ్డోడు చూడండి. సో వీడు కూడా అలానే చేస్తా అంటున్నాడు. చాలా అయితే అల్లరి చేస్తాడు. అంటే వయసుకి అయితే చాలా చిన్నగా ఉన్నా కానీ అల్లరి అయితే చాలా చేస్తాడు. ఇక్కడ చూడండి వాడికి వైట్ మీసాలు వచ్చినాయి. అయితే అందరం అయితే చాలా నవ్వుకున్నాము. సో చూడండి ఇప్పుడే జ్యూస్ ఎలా ఉంది అని చెప్పంటే సో చాలా బాగుందంట. సో వాళ్ళకి ఏమంటే మరాఠీలో చెప్పబడుతుంది ఫ్రెండ్స్. సో అంటే వాళ్ళకి తెలుగు ఇంకా రాదు అంట. సో వాళ్ళ నాన్నకు కూడా తెలుగు రాదు. సో అక్కకైతే మంచిగా వస్తుంది. సో ఈ పిల్లల వల్ల అయితే ఏ ట్రిప్ అయినా చాలా అయితే మంచిగా అవుతుంది, చాలా హ్యాపీగా. సో చాలా నవ్వుకున్నాం వాళ్ళ ఇద్దరి వల్ల అయితే. సో ఇక్కడైతే జ్యూస్ తాగేసి అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఇప్పుడైతే డే మొత్తం అయితే చాలా బాగా స్పెండ్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు 4 ఏమో అంటే 5 ఏమో టైం అవుతుంది. సో ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాం. చాలా బాగా అయితే ఈరోజు అయితే డే స్పెండ్ అయింది. సో ఇలా పీస్ఫుల్ అయితే అనిపిస్తుంది, పాజిటివ్ ఎనర్జీ అయితే వచ్చేసింది మంచిగా. సో ఓకే ఫ్రెండ్స్, ఇక్కడికి వ్లాగ్ ఏం చేస్తాం. వ్లాగ్ కనుక మంచి అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్లో తప్పకుండా చెప్పండి వ్లాగ్ ఎలా అనిపించింది. అండ్ కమెంట్లో హర హర మహాదేవ అని కమెంట్ చేయండి. సో ఈ వ్లాగ్ లేట్ అయిపోయింది మన మహాశివరాత్రి వ్లాగ్. సో ఫ్రెండ్స్ కానీ కూడా మీరు తప్పకుండా కమెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.